ఇది 100% వాస్తవమే. షర్మిల గారి ఫోను ట్యాపింగ్ జరిగింది అనేది 100% కూడా వాస్తవం అనే అందరు నమ్ముతున్నారు. ఈవెన్ షర్మిల గారు కూడా నమ్ముతున్నారు. దానికి తగ్గ ప్రూఫ్స్ కూడా ఆమె దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు చేశారు షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటంటే, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదివరకు కూడా ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతకాలం జైల్లో ఉన్నారు. తర్వాత బయటకు వచ్చి విపరీతమైనటువంటి జనాదరణతో ఆయన గెలిచారు. ఆ సందర్భంలో ఆయన చెల్లెనటువంటి షర్మిల గారు కూడా కొంత సపోర్ట్ చేశారు. కానీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని క్లాషెస్ వచ్చినాయి. ఆస్తి విషయంలో కూడా తగాదాలు అవడం జరిగింది. అంతేకాకుండా షర్మిల గారు తర్వాత తెలంగాణకు వచ్చేసి ఇక్కడ ఒక పార్టీ స్థాపించేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కూడా ఆయన దూషిస్తూ కూడా కొన్ని చేయడం జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క కేటీఆర్ గారు, సంతోష్ గారు, హరీష్ రావు అనేటువంటి వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రధాన సాధనంగా వాడారు. అందులో మెయిన్ ముఖ్యమైన జగన్ గారే అని అంటున్నారు. ఇందులో జరిగింది ఏంటంటే, వాళ్ళు తమ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నక్సలైట్ గురించి తెలుసుకోవాల్సిన దాన్ని వీరు మరో రకం ఉపయోగించారు. ఏంటంటే ప్రతిపక్షం ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు దాని మీద అరెస్ట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు డబ్బు తీసుకుని వెళ్తున్నారనే విషయం కేసీఆర్ గారికి ఎలా తెలిసిందంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. తర్వాత కూడా కేసీఆర్ గారు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో ఈ విధంగా షర్మిల గారి గురించి చెప్పడం జరిగింది. కానీ షర్మిల గారు కూడా ఆమె గురించి ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే, షర్మిల గారికి ప్రభాస్ గారితో గొప్పగా పర్సనల్ అనుబంధం ఉందని, వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు జరుగుతాయి. షర్మిల గారు ఇక తరచుగా ప్రభాస్ గారికి ఫోన్ చేసి మాట్లాడతారు. అలాగే ప్రభాస్ గారు కూడా షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడతారు. వాళ్ళ మధ్య ఒక గొప్ప రిలేషన్ ఉంది అనేటువంటి టాక్ కూడా ఉంది. దీన్ని షర్మిల గారు కూడా ఖండించారు, ప్రభాస్ గారు ఖండించారు. కానీ వాళ్ళ మధ్య సంభాషణ ఉందని కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఈ యొక్క డిస్కషన్ జగన్ కి తన సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అంత అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె చెల్లెలకు కూడా ఈ యొక్క ఆస్తి విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. ఎందుకంటే తగినటువంటి షేర్ ఆమెకి ఇవ్వలేదు అని ఆమె యొక్క ఆక్రోషంగా ఉంది. కానీ ఈ యొక్క ఆస్తులన్నీ కూడా సీజ్ చేయబడున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షోభమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈమె తన ఆస్తులను డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రభాస్ గారితో షర్మిల గారి ఫ్రెండ్షిప్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వైరుధ్యం ఉంది అనే విషయం కూడా ఉంది. ఆ సమయంలో కూడా అంటారు, ఆయన ప్రభాస్తో రిలేషన్ గురించి మాట్లాడొద్దని ఆయనతో అని కూడా ఆయన వారించడం జరిగింది. అయినా షర్మిల గారు వినకుండా ప్రభాస్ గారితో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అనేటువంటి టాక్ కూడా ఉంది. అంతేకాకుండా రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెలంగాణలో ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా, రాజకీయ చర్యల ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే విధంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా, ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా కేటీఆర్ గారు కూడా షర్మిల గారి ఫోన్ తప్పనిసరిగా కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కూడా ఉంది. కొంతమంది ఏమో జగన్ అభిమానులు జగన్ కి సంబంధం లేదు, చేసిందంతా తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ మీద నిందలు వేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజాలు? అది నిజాలే. ఇప్పుడు రీసెంట్ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నది. కానీ వీటికి ఏంటంటే ప్రూఫ్స్ ఉండవు. ఎందుకంటే అప్పుడు హెడ్గా ఉన్నటువంటి ప్రభాకర్ గారు ఆయన చెప్తున్నాడు, తాను రిటర్న్గా ఎవరికి కూడా ఆదేశాలు ఇవ్వడం లేదని జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా అప్పుడు అనేక మంది ఫోన్ ట్యాపింగ్ అని ఇందులో ఆడవాళ్ళు కూడా జరిగినాయి. అందులో ప్రముఖ హీరోయిన్లు సమంతదే ఫోన్ ట్యాప్ అయింది. కొంతమంది ఇంకా ఇతర హీరోయిన్లు కూడా ట్యాప్ అయిందని కూడా తెలిసింది. వాళ్ళు వ్యక్తిగతంగా ఈవెంట్ చేస్తున్నారు, ఎవరితో మారుతున్నారు అవి కూడా ట్యాప్ అయినాయి. ఈ యొక్క కేసీఆర్ గారు కూడా ఒక ప్రముఖ హీరోయిన్తో ఒక రూమ్లో గడిపారు, హోటల్ రూమ్లో అని కూడా కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు రీసెంట్గా కూడా ఆరోపణ చేశాడు. అలాగే షర్మిల గారు కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో ఏమేం చేస్తున్నారు, ఈ యొక్క రాజకీయ ఈ యొక్క స్టెప్స్ ఏమేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయం తెలుసుకోవడం ద్వారా ఆమెకు ప్రతి ఎత్తులు వేయాలని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని కేటీఆర్ గారు ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేరవేశారని, తద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తగిన విధంగా ప్లాన్ చేసేసి షర్మిల గారిని దెబ్బకొట్టారని కూడా వినికిడి. ఇది ఆమె స్పష్టంగా కూడా ప్రూఫ్లు కూడా చూపెట్టడం జరిగింది. ఏమైనా షర్మిల గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఈ విధంగా చేయడం అనేటువంటిది ఒక రకంగా కూడా బాధాకరమైన విషయము, నైతిక విలువల ద్వారా కూడా కరెక్ట్ కాదు.